పింఛనీ లేదు, మళ్ళీ కరెంటు బిల్లు ఫ్రీ లేదు, నాకైతే పడతలేదు. మళ్ళీ మంది ఇంట్లో పని చేయనిపోతా సార్. మళ్ళీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎన్ని జగాలు అప్లై చేసినా కానీ రాలేదు. మళ్ళీ నా మగవాడు చచ్చిపోయి 4 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా పింఛనీ రాలేదు. మళ్ళీ కరెంటు బిల్లు కూడా ఫ్రీ లేదు. ఇల్లు తిరగాలి, మంది ఇంట్లో చిప్పలు కడిగి పని చేసి బతుకుతున్నాం. మళ్ళీ నా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఎట్లా చేయాలి మేము? ఎట్లా ఉండాలి? కొత్త అన్నీ చేసిన, ఎక్కడ హైదరాబాద్ చేసిన, ఇక్కడ చేసిన, మళ్ళీ బాలనగర్లో చేసిన, మళ్ళీ పింఛనీ కోసం మున్సిపాలిటీ ఆఫీసులో వచ్చిన అన్ని జగాలు ఇచ్చి సార్. మళ్ళీ రాలేదు మాకు. ఎందుకు? మళ్ళీ మా ఆయన లేడు, మళ్ళీ నేను ఎట్లా చేయాలి? మంది ఇంట్లో పని చేస్తా ఏంది? నాకైతే ఇప్పుడు చేత అయితే లేదు పని చేయనికి. మళ్ళీ మాకు ఎన్ని జగాలు అప్లై చేయాలి సార్? తిరిగి నాకు యాస్ట్ వస్తుంది. ఈడ రెండోసారి ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇంటికాడ ఇచ్చిన, ఖైరతాబాద్లో ఇచ్చిన, ఇంటికాడ బోర్డు పట్టుకొని తీసిన. 30 సంవత్సరాల నుంచి ఉన్న అయ్యాలు రేపు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇల్లు మాకు లేదు. మళ్ళీ కరెంటు బిల్లు అందరికి వచ్చింది, ఫ్రీ మాకు లేదు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి? మళ్ళీ మా ఆయన లేడు, మళ్ళీ నాకు పింఛన్ కూడా రాలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది చచ్చిపోయి. పింఛన్ కోసం ఎన్ని మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాం. మళ్ళీ చెప్పిన ఆడ కూడా ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఆడ అదేమంటారు మియాపుర ఆడ కూడా ఇచ్చి వచ్చిన. ఎన్ని జాగాలు ఇచ్చి వచ్చినా సార్ ఒకసారి కూడా రాలేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మా సొంటలో బీదోలకు ఇవ్వకపోతే ఎట్లా సార్? మాకు ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాం మేమైతే. 10 साल से फिर रहे साहब, घर नहीं मिल रहा, कुछ नहीं मिल रहा, किराए के घरों में से फिर रहे। हैंडीकैप का भी करा, हमारी बीवी भी करा के मर गई। दिया उन्होंने दिए, लाइन से नहीं दिए, सीरियल थे, नहीं तो मिलता था हमारे। और పింఛన్ వస్తలేదు సార్. 4,000 వస్తాడు. హ్యాండిక్యాప్ ఉన్నాయి మేము. ఓ इससे ले दो, खाली देता हूँ बोरा, खाली देता हूँ बोरा, सबको दे रहा ना कर रहा। उन्होंने पहले वाला तो अभी थोड़ा बहुत दिया हमारे को, घर भी दे रहा था, लाइन से नहीं दिया। वो बल्दिया ऑफिस में देके गड़बड़ कर दिया। वो हमारे को मैसेज भी आया, यहाँ 11 महीने में आया। इन्होंने रेड्डी साहब को एप्लीकेशन दी हम, 11 महीने होगा, अब आए तो फिर नया डालो बोल रहे। यही कर लेते बैठना, क्या बोलो? यहाँ डाले तो वहाँ जाओ बोल रहे, वहाँ जाए तो वहाँ जाओ बोल रहे। मैसेज भी आया हमारे को, हाँ भाई तुम्हारा फाइल मिला, हम देख रहे बोले। देना नहीं करना हमारे, खाली घरा खराब हो जा रहे। लाखों घरा पड़े हुए चिल्लापल्ली में, शंकरपल्ली में, इधर उधर पड़े हुए 11 लाख 1.5 लाख। देना ना गरीबों को, खाली देते बोल रहे, इन्हों दे रहे ना कर रहे साहब। क्या करना बोलिए? हम बहुत परेशान है। किराए के घरों में 8,000 रुपये दे रहे हम। ప్రజాపాలన ఎట్లుంది? 10 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం పాలన ఏమున్నా సార్, మేము నిజాం స్టేట్ మంది, మేము పరేషాన్ ఉన్నారు. మేము गरीबों की शान है। ACR फिर भी ठीक था, उन्होंने ACR साहब फिर भी ठीक थे, गरीबों को देख रहे थे। इन्हों खाली देते बोल रहे, दे रहे ना कर रहे, खाली देते ही बोल रहा, किसी को नहीं बोल के नहीं। हम ऑटो चलाते थे, 2-6 महीने से घर में बैठे हुए, औरतों को फ्री कर दिए। मुँह धोने भी जा रही तो अम्मा के घर को फ्री जाके मुँह धो के आ रही। वो किराया हमारा को मार खागा साहब। परेशान है, ऑटो का किराया बढ़ जा रहा। 2,000 ऑटो दिया उन्होंने, तेलंगाना CM 2,000 ऑटो दिया। इन्होंने खाली देते बोल रहा, अभी तक कुछ दे रहा नहीं। 250 भी लोगों को परेशान कर दे रहे, घरा तोड़ दे रहे, वो तोड़ दे रहे। ఏం వేయాలి? ఎక్కడ పోవాలి? మేము తెలంగాణ మంది, మేము కరీంనగర్ 50 సంవత్సరాల మీద హైదరాబాద్ మీద కిరాయికి ఇల్లు ఉన్నాయి. మేము చాలా పరేషాన్ ఉన్నాయి. ఏం చేయాలి సార్? చచ్చిపోతే కష్టము, ఉంటే కష్టము, ఏం చేయాలి మేము చెప్పండి సార్? మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, చాలా కష్టమైంది సార్. మా ఆయన పోయిండు, ఆయన. నాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు సార్. ఆమె ఒక బిడ్డ మగోళ్ళు లేరు, 2 బిడ్డలు మగోళ్ళు లేరు. 2 బిడ్డలు నేను కలిసి రూమ్ కిరాయి కట్టుకుంటా ఉన్నాం సార్ కోటిలా. దయచేసి మాకు ఇంత రూమ్ ఇస్తే సార్. సార్ అదే మరి పెన్షన్ వస్తుందా నీకు? 2,000 ఎంత ఇవ్వాల్సి ఉండే? ఎంత ఇస్తాడు రేవంత్ రెడ్డి సార్? 4,000 ఇస్తా అన్నాడు. ఇక ఏది సార్? సార్ ఇల్లు మాత్రం లేదు సార్. మాకు దయచేసి మాత్రం మాకు మా బిడ్డకు నాకు ఒక్కటి ఇచ్చిన సార్. నాకు ఒక చిన్న గుర్చి ఇచ్చారు, నాకు పెద్ద గుర్చి, నాకేమో చిన్న గుర్చి ఇచ్చిన సార్. నాకు కిరాయి కట్టడానికి చేత కాదు, కిరాయి కట్టలేను నేను. 7,000 కిరాయి కడుతున్నాను, అంత కిరాయి నేను కట్టలేను సార్. 2 బిడ్డలు నేను కలిసి కిరాయి కడతాను, అంత కిరాయి నేను కట్టలేను సార్. నాకు దయచేసి ఇల్లు మాత్రం ఇవ్వాలి. నాకు ఒక ఇల్లు సార్. దయచేసి దండం చేస్తాం, మీకు పాద నమస్కారం చేస్తా సార్. నాకు ఒక ఇల్లు కావాలి. పింఛన్ కూడా మేము 4,000 ఇస్తామన్నారు, 4,000 కూడా లేదు. మరి 2,000 ఇస్తుంది. సంవత్సరం అవుతుంది 4,000 ఇస్తాము. మార్చిలో ఇస్తాము, ఏప్రిల్లో ఇస్తాం, మేలో ఇస్తామని ఇప్పటి వరకు రాలే. ఇక మీ దయా భక్తి సార్.
మరి ఆరు గ్యారంటీలలో నీకు ఒకటే నచ్చిందా? ఏ సార్? వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఏది లేదు సార్. మీరు అన్ని ఇల్లు ఇస్తామన్నారు, పింఛన్ ఇస్తామన్నారు. ఏ 11 మహిళకు లేదు, 10 మహిళకు లేదు, ఏ మహిళకు లేదు. ఎప్పుడు ఇస్తామని అన్నారు. మాటలు టీవీలో మాత్రం మాటలు చెప్తారు, టీవీలో చెప్తారు మాటలన్నీ. ఎక్కడెక్కడో ప్రోగ్రామ్ ఇస్తారు, ఏ ప్రోగ్రామ్ ఒక్కటి లేదు. ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఏమీ లేదు. ఎట్లా సార్ మేము బతికేది? గరీబోళ్ళు బతకాలి ఎట్లా? కొడుకు లేరు, ఎవరు లేరు, మగవాళ్ళు లేరు. చెప్తున్నా సార్, నాకైతే కొడుకులు లేరు. ఇక ఉన్న వాళ్ళకేమో తెలియస్తారు. నాకైతే కొడుకు 4 బిడ్డలు, 2 బిడ్డలు మగవాళ్ళు వేరు, 2 బిడ్డలు నేను కలిసి కిరాయి కడతాం. ఎన్ని దినాలు కట్టాలి? ఏదో మీరు ఇస్తామని చెప్పంటే మాకు ఆశ కదా. ఎంత ఆశ పెట్టుకున్నాం మేము. ఒక సంవత్సరం ఆశ పెట్టుకున్నాం. ఆశ అంతా నోట్లో మన్ను పడుతుంది. ఏం చేస్తారు మీరు ఇట్లా చేస్తే? మాకు మొత్తం దయచేసి మీరు ఇల్లు ఇస్తారేమో. పేపర్ మొత్తం ఇచ్చేస్తాం. ఆఫీస్కి అయితే ప్రజాభవన్కి వచ్చినాం మేము. ఇక్కడ పేపర్ ఇస్తాం, నా బిడ్డ నేను ఇస్తాం పేపర్. ఇక ఏం చేస్తారో సార్ మీ దయాభక్తి. నా పేరు శివ సార్. నేను ఇక్కడ ఖైరతాబాద్లో ఉంటా. రూమ్ అప్లై చేసి 2016లో అప్లై చేసాను సార్. ఏంది? హబ్ రూమ్, డబల్ బెడ్రూమ్కి. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది. ఉన్నోళ్ళకి వేస్తారు కానీ లేని వాళ్ళకి ఎవ్వరికి ఇస్తలేదు సార్. ప్రతిసారి నేను గమనిస్తున్నా, ఉన్నోళ్ళే వస్తారు కానీ ఇలా డబల్ బెడ్రూమ్లో పోయి చెక్ చేసుకోమని. ఉన్నోళ్ళకే ఉంది, లేని వాళ్ళకైతే ఒక్క ఇల్లు లేదు. 6 గ్యారెంటీలే అన్నాడు. అలా 500 గ్యాస్ అన్నాడు, అది బీ లేదు. కానీ ఒక కరెంట్ బిల్ వచ్చేసి 0 పేమెంట్ ఒకటి వచ్చింది మాకు. 6 గ్యారెంటీలు అది ఒక్కటి వచ్చింది, కరెంట్ బిల్ వచ్చింది. నేనే 2016 తిరుగుతూనే ఉన్నాం సార్. ఆడ ఫామ్లు ఇస్తూనే ఉన్నాం కానీ వస్తుంది అంటారు కానీ ఇస్తలేదు సార్. మరి ఎట్లుంది ఈ 10 నెలల పాలన? ఇప్పుడు అదే సార్ చూడాలి. ఇక మళ్ళీ ఇప్పుడు ఏది ఒకటైనా వస్తే మాకు ఏదో సంతోషం. కానీ అదర్ స్టేట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇల్లు. ఇప్పుడు లాస్ట్ టైం మొన్న డబుల్ బెడ్రూమ్లో ఉన్నాయి, అది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వచ్చింది. అరే మా ఇక్కడ తిరిగి చేసి బతికేటోళ్ళకి ఇక్కడ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది. కానీ మనకైనా కనీసం ఎన్నిసార్లు తిరుగుతాం సార్. 2016 అంటే ఏడ పడితే ఆడ మా సార్ అప్లై చేస్తున్నాం, వస్తుందేమో. 2000 అదే లాస్ట్ టైం కేసీఆర్ సార్ చేసిండు, దానికి ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ వచ్చింది మాకు, సార్ మీరు ఎక్కడున్నారు సార్, మీరు ఇక్కడ కాల్ చేసిన అంటే, సార్ మేము ఇక్కడ ఉన్నాం సార్, మీకు ఫోన్ వస్తుంది సార్, మీకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, మీకు తీసుకోవతారు చూపిస్తారన్నారు. అది లేదు సార్. కనీసం వచ్చినప్పుడు అన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమో సార్ రేవంత్ రెడ్డి సార్ చేసేది ఏంటంటే ప్రజల కోసం హైదరాబాద్ చేస్తుండు, అన్నీ చేస్తుండు. కానీ మాది కొంచెం చూడండి 2016 సార్. ఇది అప్పటి తిరుగుతూనే ఉన్నాం, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇదో అదే వస్తలేదు సార్. ఏం కష్టం అంటే సార్, ఇక్కడ దాకా అంత మందిలో వస్తున్నారు, అన్ని ఫామ్లు వేస్తున్నారు. ఈ ఫామ్లు ఎక్కడ వెళ్తున్నారు, ఇక్కడే పడేస్తున్నారు. ఏమో ఆన్లైన్ చేయాలా కనీసం. అందరూ 300, 500 ఆటోలు కిరాయిలు పెట్టి వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అందరికీ కష్టం. ఆన్లైన్ పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది. అదే ఈ వేసిన తర్వాత ఇల్లులు ఎన్నిసార్లు వేసినా ఒక్కసారి కూడా ఇల్లు రావట్లేదు. అదే కష్టం అవుతున్నాయి. ఎన్నిసార్లు ఫామ్ వేయాలా, కనీసం ఒక్కసారైనా రావాలా. ఇప్పటికి నా ఇంటి నుంచి 3 టైమ్స్ వేస్తున్నారు ఇవి. ఎక్కడి నుంచి వస్తావు? నేను ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను. ఓల్డ్ సిటీ చార్మినార్. ఇక్కడ 6 గ్యారెంటీలలో ఏదన్నా అమలైందా? 6 గ్యారెంటీలు ఎట్లున్నాయి? ఏం గ్యారెంటీ, అదే ఫామ్లు ఇస్తున్నారు. ఇప్పుడు లోపల వేస్తే చాలా మందిలో ఉన్నాయి. ఫామ్కి కనీసం 2 టైమ్స్ వచ్చి వెళ్ళిన ఇప్పుడు దాకా ఫామ్. మరి ఫోన్కు మెసేజ్ వస్తుందా లేకుంటే? ఫోన్కి మెసేజ్ రాలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే నీకేమన్నా రసీదు ఇస్తున్నారా? రసీదు ఇచ్చిన, ఇది ప్రజాపాలన రసీదు ఇచ్చిన. దాని మీద ఇది చూపి బతావు. ఇది ఇప్పుడు నేను సైన్ రాలేదు, దీని మీద స్టాంప్ వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో ఇది వేయడానికి వేస్తే సైన్ తీసుకురామన్నాడు. ఇతని మీద సైన్ వచ్చింది, స్టాంప్ రాలేదు. ఇబ్బంది అవుతున్నాయి. ఇదే అది ఆన్లైన్ పెట్టేస్తే నాకు ఏం కాదు. దీని మీద సంతకం ఉంది, దీని మీద స్టాంప్ లేదు. అదే ఇదే ప్రాబ్లం అవుతున్నాయి. ఇది ఆన్లైన్ చేసేస్తే పబ్లిక్కి ఫెసిలిటీ ఉండేది, టైం దొరుకుతుంది, టైం సేఫ్టీగా ఉంటుంది. ఈ పాలనను ఎట్లా చూడొచ్చు ప్రజలు? ఇప్పుడు ఏమో తెలియదు సార్. మంచిగా అనిపిస్తుందా? మంచిగా దొరుకుతుంది అని అనిపిస్తుంది.
प्रजावाणी में यहाँ पर कंप्लेन किया था, लाइक डबल बेडरूम का फॉर्म डाले थे। यहाँ पर पब्लिक को जस्ट गुमराह कर रहे, पब्लिक को भटका रहे और अननेसेसरी पब्लिक यहाँ पर इतने किराया डाल के यहाँ पर आ रही है और यहाँ पर कुछ रिस्पॉन्स नहीं है, किसी को कुछ आइडिया नहीं। कोई ऑफिसर को पूछ रहे तो वो बोल रहे वो काउंटर पे जाओ, वो बोल रहे वहाँ जाओ, कोई बोल रहे स्टैंप लगा के, कोई सिग्नेचर नहीं, कुछ नहीं। एंड फिर फाइनली वो कलेक्टर ऑफिस में देने को बोल रहे फॉर्म। कलेक्टर ऑफिस में जाके बोले तो वो बोल रहे कुछ दूसरा और एक स्टैंप लगा कर आओ। एंड खाली पब्लिक को परेशान कर रहे। जैसे लेडीज़ आ रहे तो 200-300 रुपये किराया डाल के आ रहे। एवरी थर्सडे फ्राइडे यहीं का चक्कर हो रहे, बाकी काम कुछ नहीं हो रहा है। अभी पहले फॉर्म हैंड टू हैंड दे रहे थे, अभी बोल रहे कि डबल बेडरूम का फॉर्म ले रहे, डायरेक्ट कलेक्टर ऑफिस दे देंगे। हर बार अलग अलग यहाँ पर स्टोरी बना रहे हैं। यहाँ पर यहाँ के ऑफिसर जो बैठे उनको खुद नहीं पता है कि क्या चल रहा है यहाँ पर। एंड चीफ मिनिस्टर प्रजापालन, चीफ मिनिस्टर रेवंत रेड्डी जो हायर लेवल पे बहुत अच्छा काम कर रहे हैं, पर लोअर लेवल पे पता नहीं कंफ्यूजन है यहाँ पर लोगों को। अभी तक उनके ऑफिसर्स को कुछ पता नहीं है कि क्या करना है। हाई लेवल पे तो बड़े बड़े वादे हो रहे हैं, पर यहाँ कुछ ऐसा इम्प्लीमेंट नहीं हो रहा है यहाँ पर। रेवंत रेड्डी पालना है केसीआर पालना के व्यत्यास? पहले का जो केसीआर का जो पहले का बहुत ही बेटर था, पूरा ऑनलाइन प्रोसेस था, पब्लिक को इतना परेशानी नहीं था। हाँ, मी सेवाओं में लाइन जब पब्लिक का बहुत भीड़ हो रहा था, पर इतना ऐसा नहीं था कि लोगों को इतना किराए में ज़्यादा पैसा जा रहा है यहाँ पर। तो इक्वली देखा गया तो दोनों भी सेम ही है, पर पब्लिक की सहूलत कुछ नहीं हो रही है। सो रेवंत रेड्डी सर से यही गुजारिश है कि जो पब्लिक को सहूलत देने के बजाय और आप मुश्किल कर दिए। यहाँ पर काफ़ी सारे लोग पैसा यहाँ बहुत खर्च कर रहे हैं, जो ऑटो चलाने वाले हैं और बहुत सारे काम छोड़ के उनका काम, जो बीड़ी मेकर है, अलग अलग जो काम करने वाले हैंड बैंगल्स बनाते हैं, वो अपना काम छोड़ के दिन 3-3, 4-4 बजे तक यहाँ पर रह रहे हैं, उनको बिठा के रख रहे हैं और बाकी कुछ काम नहीं हो रहा है। अभी जब लास्ट टाइम आए थे फॉर्म दिया, अभी आज आए तो बोल रहे कलेक्टर ऑफिस में दे दिए फॉर्म। ऐसे ही पब्लिक को खाली परेशान कर रहे हैं। మా పేరు ఆబిదా బేగం, బొరాబండ ఎస్ఆర్టీ నగర్. 30 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంది మేము రెంట్కు. మా ఇల్లు ఓనర్ కూడా తెలుగు వాళ్ళు, గుణాకర్ రాజు, తెలుగు పేరుంది. కరెంట్ బిల్ మీద తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఎంత రోజు అంటే మా అమ్మ డిగ్రీ అయిపోయింది, స్కాలర్షిప్ కూడా పడ్డలే ఇప్పుడు దాకా. కరెంట్ బిల్ కట్టాలి, కట్టాలి, ఏం కాలే మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు గ్యాస్ కరెంట్ బిల్ అయింది, ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు దాకా ఏం లేదు మాకు. 5 ఆడబిడ్డే మాకు. ఎట్లా చేయాలి మేము? చదవాలి ఎట్లా? మళ్ళా రెంట్ కిరాయా రెంట్ కట్టాలి ఎట్లా మీరు చెప్పు. మరి ఏం అప్లికేషన్ చేసుకున్నావు ఇక్కడ? ఇప్పుడు అదే 2016 का स्लिप है इधर अप्लाई करने को आए मैं अभी. ప్రజావాణిలో నింపే అది కూడా ఉంది ప్రజావాణి. గ్యారెంటీలలో నింపియలే? ఇచ్చింది ఇప్పుడు అది కూడా. ఇప్పుడు వస్తుంది లేదు ఏమో, ఇస్తా పో అంటుంది, తీసుకుపెట్టింది అక్కడ. ఇప్పుడు ఏమి ఇస్తుంది ఏమో తెలియదు మాకు. ఇప్పుడు ఇచ్చేటట్లుందా లేనట్లుందా ఏమో, ఇప్పుడు దేవుడికి తెలుసు. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు అప్లై చేసింది, ఎన్నిసార్లు ఆన్లైన్కు పైసలు వేసింది, జిరాక్స్ పైసలు వేసింది, లక్కడి కప్పులు తిరిగింది, 6 సార్లు తిరిగింది. మండల్ ఖైరతాబాద్ మండల్కు వెళ్ళు అన్నది, అక్కడే ఉరికింది, మళ్ళీ ఇక్కడ ఉరికింది. మేము ఆడలే ఎంత ఉరకాలే? ఆయన అంటే ఆటో నడిపిస్తున్నకు పోతుంది, మేము తింటుంది, ఇద్దరు వస్తే ఇక్కడ మేము తిరుగుతుంది, మా ఆయన పనికి పోతుంది. మేము ఎట్లా బతకాలి చెప్పు సార్? ఓటు అంటే అందరు అంటది. ఇప్పుడు ఫ్రీ అయింది, ఇప్పుడు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు దాకా ఎట్లా? 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎట్లా చేస్తుంది ఏమో. ఇది పెద్ద సార్ వచ్చింది, రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఎవరికి తెలియదు. మొత్తం చెకింగ్ చేయాలి, ఎవరికి లేదు వాళ్ళకు ఇవ్వాలి. ఇంటింటికి చెకింగ్ చేయాలి ఖచ్చితంగా. చెకింగ్ చేస్తే అర్థమవుతుంది అందరికి. ఉన్న వరకు 2 ఇల్లు వచ్చింది, లేని వాళ్ళకు ఏం లేదు.